అన్న చెప్పండి, ఏంటి చేరికలు ఎక్కడి నుంచి ఎందుకోసమే? వివేక్ వెంకటస్వామి గారు మంత్రి మన మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆ క్రమంలో తను లక్ష్మణ్ గౌడ్ అనేవాడు 5 సార్లు వాళ్ళ ఊర్లో సర్పంచ్ చేసి ఉన్నాడు. అదేవిధంగా జెడ్పీటీసీ పోటీ చేసి జస్ట్ స్వల్ప 100 ఓట్లతోని తను ఓడిపోయిండు. దీనికన్నా ముందు ఆయన ఏదో పార్టీల కొన్ని విభేదాలు కలిపి టీఆర్ఎస్లోకి పోయిండు, బీఆర్ఎస్కి. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్లో వచ్చి తను ఇక్కడ వెంకటస్వామి గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండే క్రమంలో వచ్చి తన సమక్షంలో జాయిన్ కావడం జరిగింది. ఇది జాయిన్ అవుతూ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఆయనతోనున్న ముఖ్య నాయకులందరూ కూడా వాళ్ళ మండలం నుంచి వచ్చి మన కాంగ్రెస్ పార్టీ కృషి చేసి నవీన్ యాదవ్కి గెలిచేటట్టు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి ఇవాళ తను జాయిన్ అయ్యి రేపటి నుంచి డ్యూటీలో ఉంటాడు. ఓకే, చెప్పండి అన్న, ఎందుకని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాల్సి వచ్చింది? అధికార పార్టీ అయినా లేకుంటే ఇంకేమన్నా? అట్లానే ఏం లేదు, నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ. నేను 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మధ్యలో మొన్న బై ఎలక్షన్ అప్పుడు చిన్న డిస్టర్బెన్స్ వచ్చి పార్టీ నుంచి బయటకు పోవాల్సి వచ్చింది. మళ్ళీ వాపస్ నా ఇంటికి నేను పోతున్నా, నా పార్టీలో నేను జాయిన్ అవుతున్నా. అదే ఉద్దేశంతో వచ్చిన తప్ప వేరే ఏం లేదు. ఎట్లుందన్న జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? నవీన్ యాదవ్ రౌడీ షీటర్ కుటుంబం అని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది కదా, అది కరెక్ట్ కాదు. వాళ్ళు రౌడీ షీటర్స్ అయితే 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి పెద్ద మెజార్టీతో ఓడిపోయారు. కాబట్టి పెద్ద మెజార్టీతో వచ్చి స్వల్ప మెజార్టీలో ఓడిపోయారు. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్కు మంచి పేరుంది, ప్రజలల్లో మంచి స్పందన ఉన్నది. 100% 70-80 వేల మెజార్టీతో జూబ్లీస్ ఎలక్షన్లు విన్నింగ్ అయ్యి ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతారో వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాం. ఓకే, మీరు చెప్పండి సార్, ఎట్లుంది జూబ్లీ హిల్స్లో ప్రచారం? మీరు కూడా చేస్తున్నారు కదా, సో ఓవరాల్గా మరి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా కూడా కనిపిస్తుంది. సిట్టింగ్ సీట్లో మేమే గెలవాలని బీఆర్ఎస్, అదే క్రమంలో కాంగ్రెస్ కూడా ఎంఐఎం మద్దతుతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాను. క్షేత్రస్థాయిలో 6 గ్యారంటీలు ఇవ్వడం మీరు విఫలమైపోయారని కూడా ప్రతిపక్షాలు చేస్తున్న ఈ విమర్శలను ఎట్లా చూస్తారో ఏం చెప్పు. బీఆర్ఎస్ పార్టీకి మా వాగ్దానాల మీద వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. వాళ్ళు దళిత ముఖ్యమంత్రి అన్నారు, ఇవ్వలేకపోయినరు. వాళ్ళు 3 ఎకరాలు వంచుతా అన్నారు, వాళ్ళు ఇవ్వలేకపోయినరు. వాళ్ళు రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేకపోయినరు. డబల్ బెడ్రూమ్లో ఇల్లులు ఇస్తా అన్నారు, అవి ఇవ్వలేకపోయినరు. ఇవాళ మేము హౌసింగ్ స్కీమ్ పెట్టుకొని ఉన్నాం, ఇందిరమ్మ హౌసింగ్. బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇల్లుల వరకు శాంక్షన్ చేసి కొనసాగుతూ ఉన్నాయి. బిల్స్ వస్తూ ఉన్నాయి, పనులు బాగా వేగంగా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏవైతే మేము 6 గ్యారెంటీలు దానిలో ఆల్రెడీ 4 గ్యారెంటీలు పూర్తి చేసినాం. ఒకటి మహిళలది ఉన్నది, ఇంకోటి వేరే చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా మాకు బహుమతి 5 ఏళ్ళకి వచ్చింది. మేము సంవత్సరంలో నేను అన్ని కంప్లీట్ చేయాలని చెప్పి మేము చెప్పినామా? ఆ రోజు మేము వాగ్దానాలు ఇచ్చినప్పుడు మేము సంవత్సరాలు అన్నీ ఇచ్చేస్తామని చెప్పినామా? మాకు 5 ఏళ్ళు బహుమతి ఇచ్చింది ప్రభుత్వం. సంవత్సరంన్నర అయింది, 6 4 చేసి ఉన్నాం. ఫ్రీ బస్సు ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచితంగా ఇస్తూ ఉన్నాం కరెంటు. అదేవిధంగా రుణమాఫీ చేసినాం రూరల్ సెక్టర్లో. అదేవిధంగా మాకు ఈ 500 రూపాయలకి మేము గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం, 1100-1200 రూపాయలది క్రాస్ సబ్సిడీ ఇచ్చి. ఇట్లా ఎన్నో కంప్లీట్ చేసుకుంటూ పోతూ ఉన్నాము. ఇందిరమ్మ ఇల్లులు అన్నాం, అది కూడా మేము చేసుకుంటూ పోతూనే ఉన్నాం. అది కాదు ఇది కాదని చెప్తుంది. సో ఇవాళ మేము ఇంచుమించు అన్ని కంప్లీట్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఇంకా రాను మాకు ఉన్నది, ఇంకా మాకు సమయం ఉన్నది. ఆ సమయం అయ్యే లోపల, మా టర్మ్ అయ్యే లోపల బ్యాలెన్స్ కూడా అన్ని పూర్తి చేస్తాం. 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పి కూడా మరి విపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా, దీనికేం చెప్పి? విపక్షాలు అన్నీ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంగా ఉన్నది. వాళ్ళు బీసీ రిజర్వేషన్ ఇచ్చే క్రమంలో వాళ్ళు ఏ ప్రక్రియ ముందుకు తీసుకెళ్ళిండ్రు? మేము వచ్చినప్పటి నుంచి దీనికి ఒక న్యాయవాదిని పెట్టినాం. దీని మీద మేము కంప్లీట్గా పాపులేషన్ సెన్సిస్ చేసుకున్నాం, బీసీల సంఖ్య ఎంత ఉన్నదని చెప్పి ఓ రిపోర్టు దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. దాని ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడుగుతూ ఉన్నాం. మనం దీని ప్రకారం మా ఎంతైతే సంఖ్య ఉన్నదో దాని ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. దాంట్లో కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి. ఆటంకాలు కలిగినా కూడా దాన్ని మేము ఖచ్చితంగా కూడా న్యాయవాదులతో మాట్లాడుతూ చాలా సీనియర్ లాయర్లను దాన్ని ఎంగేజ్ చేసుకొని ఉన్నాం. మా బీసీ కమిషన్ కానీ, మా పీసీసీ అధ్యక్షుడు కానీ, మా మంత్రులు కానీ అందరూ కృషి పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా చాలా పర్టికులర్గా దాని మీద కృషి పెడతా ఉన్నారు. ఇదంతా కళ్ళతోని చూసినాక కూడా మళ్ళీ అట్లా మా మీద కమెంట్ చేయడం తప్పు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ మేము ఎప్పుడో కంప్లీట్ చేస్తుంటే బీసీలకు న్యాయం కావాలని చెప్పి ఇంతవరకు డిలే చేసుకుంటూ వస్తూ ఉన్నాం.
లేదు అది అయిపోతే మళ్ళీ 5 ఏళ్ళు వెనక పడిపోతాం, మేము న్యాయం చేయలేము, రిజర్వేషన్లు అందియలేము చెప్పి అదొకటి ఉన్నది కాబట్టి ఇంత డిలే అవుతా ఉన్నది. అంతేగాని మమ్మల్ని చిత్తశుద్ధి లేదని చెప్పడం చాలా తప్పు వేరే పార్టీ వాళ్ళు. అంటే దీంట్లో మీకు ఈ అంశాలు ఏమైనా ప్రతికూలంగా మారే పరిస్థితి ఉందా? 42% బీసీ రిజర్వేషన్లు కావచ్చు, అలాగే 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు ఏం చెప్తారు? ఖచ్చితంగా కూడా ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఇక్కడ అర్బన్ ఏరియా ఉన్నది జూబ్లీ హిల్స్, వాళ్ళకు కూడా చాలా మటుకు అయితే సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న డెవలప్మెంట్ అభివృద్ధి పనులు ఉన్నాయో అవన్నీ కూడా రోడ్లైనా, మోరీలైనా, మంచి వచ్చడను అన్నీ కూడా స్టామ్ వాటర్ డ్రైన్లైనా ఇవన్నీ కూడా బాగా వేగంగా జరిగినాయి వాళ్ళకి పనులు. అదేవిధంగా వాళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ క్రమంలో కూడా బాగా మంచిగా అందినాయి. అవి ఇంకా రాను రాను మాకు కొంచెం ఎక్కువ అలొకేట్ చేయమని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఎంతవరకు ఎక్స్ట్రా అలొకేట్ చేయగలుగుతారో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. దాన్ని కూడా ఎక్కువ అలొకేట్ చేస్తాం. బాగా బస్తీలకు వెళ్ళి మాకు కూడా బాగున్నాయి, స్లమ్స్ ఉన్నాయని చెప్పారు వాళ్ళు. సో అందరిలాగా కాదు, మాకు కొంచెం ప్రత్యేకంగా ఎక్కువ సపోర్ట్ చేయండి అంటే అది కూడా ఒప్పుకున్నారు. ఖచ్చితంగా కూడా ఎట్లా వీలవుతుందో అట్లా కంపల్సరీగా అది కూడా పెంచి చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా కూడా విజయం మాదే. మేము మంచి లీడ్లో ఉన్నాం. మా కార్యకర్తలు బాగా జోరుగా పనిచేస్తూ ఉన్నారు. అన్ని విధాలు అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీతోని చాలా అనుకూలంగా ఉన్నారు. ఎలక్షన్ ఏ మేరకు మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నవీన్ యాదవ్? ఖచ్చితంగా కూడా 30-40 వేలు అయితే మినిమం మెజారిటీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను రియలిస్టిక్గా. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో మొత్తానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇక ఈరోజు వివేక్ వెంకటస్వామి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కనుక ఆయన సమక్షంలో సుమారు ఒక 50 మంది కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన కార్యకర్తలంతా కూడా రేపొద్దున ఖచ్చితంగా ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేయబోతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చాలామంది నాయకులు జూబ్లీహిల్స్ పైన స్పెషల్ ఫోకస్ చేశారు. సో దీంట్లో మాకు బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల అంశం కావచ్చు, 6 గ్యారెంటీల అంశం అనేది మాకు ఎట్టి పరిస్థితుల్లో అనుకూలంగానే ఉంది. దీంట్లో ఎలాంటి ప్రతికూలత లేదు. విజయం మేమే సాధిస్తాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా 40,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రహీంతో శ్రీనివాస్, 99 టీవీ, జూబ్లీహిల్స్ నుంచి.